లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ ప్రజాప్రతినిధులు టీడీపీతో మడతపేర్చి పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? మొన్నటి వరకు సిఫార్సు లేఖలపై స్వామివారి దర్శనం అంటూ టీటీడీని పంచాయతీలోకి లాగిన తెలంగాణ ప్రతినిధులు ఇప్పుడు ఏకంగా టీటీడీ నిధులకే గురిపెట్టారా? తెలంగాణలోని ఆలయాలకు కూడా టీటీడీ నిధులు కేటాయించాలంటూ కొత్త రాగం అందుకుంది. దేనికోసం ఈ పంచాయతీ ఏ మలుపు తిరుగుతోంది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తిరుమల శ్రీవారిని నిత్యం వేల మంది భక్తులు దర్శించుకుంటారు. ఏపీ తర్వాత తమిళనాడు నుంచి వచ్చే భక్తులే అధికం. ఆ తర్వాత తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు ఉంటారు. శ్రీవారికి నిర్వహించే పూజా కైంకర్యాలు, మిగిలిన అంశాలలో తమిళ ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. అయినా తమిళనాడుకు టీటీడీ ప్రత్యేకంగా ఏమీ కేటాయించదు. కానీ రాష్ట్ర విభజన తర్వాత వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఏపీ ప్రజాప్రతినిధుల తరహాలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ను తెలంగాణ ప్రజాప్రతినిధులు తెరపైకి తెచ్చారు. దీనిపై టీటీడీపై ఒత్తిడి పెంచుతూనే ఏపీ ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని టీటీడీని ఆదేశించారు సీఎం చంద్రబాబు. కానీ ఆ మరుసటి రోజే తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఏపీకి టీటీడీ ఉంటే తమకు యాదాద్రి ఉందని, దర్శనాల కోసం టీటీడీని తెలంగాణ ప్రజాప్రతినిధులు అడుక్కోవాలా అని బహిరంగ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో అప్రమత్తమైన టీటీడీ వెంటనే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవడం ప్రారంభించింది. ఈ లేఖలపై ప్రతి సోమ, మంగళవారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను కేటాయిస్తోంది. బుధ, గురువారాలలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేస్తుంది. అయితే ఇప్పుడు టీటీడీ నిధులకు తెలంగాణ ప్రజాప్రతినిధులు గురిపెట్టినట్లుగా కనిపిస్తోంది. ఒకే రోజు తెలంగాణకు చెందిన బీజేపీ కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 3 రోజుల క్రితం శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు టీటీడీ నిధులను ధార్మిక కార్యక్రమాలకు వెచ్చించాలని కోరారు. తెలంగాణలో ధూపదీప నైవేద్యానికి నోచుకొని ఆలయాలు ఎన్నో ఉన్నాయని, ఆ ఆలయాలకు టీటీడీ నిధులు కేటాయించాలన్నారు. అదే రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా టీటీడీ నిధులను ధార్మిక ప్రచారానికి వినియోగించాలని ప్రస్తావించారు. తెలంగాణలో కూడా ఆలయ నిర్మాణం పనులపై దృష్టి సారించాలని, కరీంనగర్లో ఆలయ నిర్మాణ పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ టీటీడీ చైర్మన్కు లేఖ రాశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా ఇదే తరహాలో మాట్లాడారు. ఇలా ఒకే రోజు 3 కమలనాథులు టీటీడీ నిధులను ధార్మిక కార్యక్రమాలకు వెచ్చించాలని, నిధులను తెలంగాణకు కూడా ఇవ్వాలన్నట్లుగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దీంతో తెలంగాణలో ఆలయ నిర్మాణాలకు నిధుల కేటాయింపు విషయంలో ఏ విధంగా స్పందించాలా అన్నట్లుగా టీటీడీ వైఖరి మారిపోయింది. వాస్తవానికి ఆలయాల నిర్మాణం పనులు ఏ రాష్ట్రంలో చేస్తారో అది ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఒకవేళ టీటీడీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే అప్పుడు అక్కడ ఆలయాన్ని నిర్మిస్తూ ఉంటుంది. ఆ ఆలయ బాధ్యతలు కూడా పూర్తిగా టీటీడీ ఆధీనంలోనే ఉంటాయి. అంతేకాని ఇతర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న ఆలయాలకు టీటీడీ నిధులు కేటాయించే సంప్రదాయం లేదు. కానీ ఇప్పుడు బీజేపీ తెలంగాణ ప్రజాప్రతినిధులు చేస్తున్న సరికొత్త ప్రతిపాదనను అంగీకరిస్తే భవిష్యత్తులో కర్ణాటక, తమిళనాడు నుంచి ఇదే తరహా డిమాండ్లు వస్తే వారికి ఏ విధంగా సర్దుబాటు చేయాలనేది టీటీడీకి సవాల్గా మారింది.